నమస్తే అండి. ఇప్పటి వరకు మనము లిథియం అయాన్ బ్యాటరీస్ అట్లా అసలెట్లా పనిచేస్తాయో చూసినాం. 80% తర్వాత అసలు ఛార్జింగ్ నెమ్మదిగా ఎందుకవుతుందో కూడా అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ప్రతిరోజు చేసే 3 పెద్ద అలవాట్ల గురించి మాట్లాడదాం. ఏంటిదది? ఫాస్ట్ ఛార్జింగ్, ఓవర్ నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి పడుకోవడం, బ్యాటరీ హీట్ ఎక్కడం. సో, ఈ మూడింట్లో అసలు ఏది ఎక్కువ ప్రాబ్లమ్ అయితుంది? వీడియో చివరి వరకు చూస్తే మీరే చెప్తారు. సో, చాలామందంటారు ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ త్వరగా పాడైపోతదని. సో, ఇది పూర్తిగా నిజమా కాదా తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఐఫోన్, సామ్‌సంగ్, గూగుల్ పిక్సెల్, వన్ ప్లస్, జియోమి దాదాపు అన్ని ఫోన్లలో బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది ఉంటది. మీ ఫోన్‌ను ఎంత కరెంట్ తీసుకోవాలో, ఎంత వేగంగా చార్జ్ అవ్వాలో అది ఫోన్‌ని చూసుకుంటది. అంటే మీరు 67 వాట్ చార్జర్ పెట్టినా సరే ఫోన్‌కు 25 వాట్స్ అవసరమైతే అంతే తీసుకుంటది. సో, నో ప్రాబ్లమ్ అనమాట. అదే కంట్రోల్ చేసుకుంటది. ఇప్పుడొక చిన్న క్వెషన్. మీరు ఎండలో గంట సేపు నిలబడి ఉంటే ఎట్లా అనిపిస్తది? అలసిపోతారు గదా! ఎనర్జీ గూడా తగ్గిపోతది గదా! మన బ్యాటరీ గూడా అంతే. బ్యాటరీకి ఎక్కువ వేడి అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇవి రావడానికి కొన్ని కారణాలు. ఎండలో ఫోన్ వాడడం వల్ల, ఛార్జింగ్‌లో పెట్టి భారీ గేమ్స్ ఆడడం, 4కే వీడియోలు రికార్డ్ చేయడం, ఫాస్ట్ ఛార్జింగ్ సమయంలో దిండు కింద పెట్టడం. ఛార్జింగ్ అయిపోయిన టైంలో దిండు కింద పెట్టేస్తారు. కార్‌లో కార్‌ను కార్‌లో ఛార్జింగ్ పెట్టేసి ఎండలో వదిలేస్తారు. ఇవి బ్యాటరీపై ఫుల్ ప్రెషర్ పడతాయి. సో, అందుకే ఇప్పుడు ఇంకొక పెద్ద సందేహం ఏంటంటే, రాత్రంతా ఛార్జింగ్‌లో పెట్టేస్తే బ్యాటరీ వెంటనే పాడైపోతుందా? కొంతమంది నైట్ ఛార్జింగ్ పెట్టేసి అట్లే పడుకుంటారు. పొద్దున్న లేసి ఆఫ్ చేస్తారు. కానీ చాలా కొత్త ఫోన్లలో 100% అయిన తర్వాత ఫోను ఛార్జింగ్‌ను ఆపేస్తుంది. లేదా చాలా స్లోగా అయితుంది. 100% అయిన తర్వాత ఇంకా ఆ ప్రాసెస్ అనేది స్టాప్ అయితది కొన్ని ఫోన్స్‌లో. కొన్ని ఫోన్లలో ఆప్టిమైజ్ ఛార్జింగ్ అనే ఫీచర్ కూడా ఉంటది. సో, ఎగ్జాంపుల్ మనం ప్రతిరోజు ఉదయం 7 గంటలకి ఫోన్ తీసుకుంటారని ఫోన్ గుర్తిస్తే రాత్రి 2 గంటలకు 100% చేయకుండా ఉదయం దగ్గరగా పూర్తి చార్జ్ చేస్తది. సో, ఇది బ్యాటరీ 100% వద్ద ఎక్కువ సేపు ఉండకుండా ప్రయత్నిస్తది. కానీ ఎప్పుడూ రాత్రంతా ఛార్జింగ్‌లో పెట్టేయండి అని కాదు. ప్రత్యేకంగా వేడి ఎక్కువగా ఉంటే దిండు కింద లేదా గాలి రాని చోట ఫోన్ పెట్టొద్దు. సో, ఇప్పటివరకు మీరు గూడా ఫాస్ట్ ఛార్జింగ్ వల్లే బ్యాటరీ పాడవుతుందని అనుకునేవారైతే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి సైన్స్ బేస్డ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఊహించండి. 2 ఒకే మోడల్ ఫోన్లున్నాయి. ఎప్పుడు చల్లని ప్రదేశంలో ఒకరేమో ఎప్పుడు చల్లని ప్రదేశంలో వాడుతున్నారు. ఇంకొకటి ఫోన్ బి ఏమో ఎండలో ఛార్జింగ్‌లో గేమింగ్, దిండు కింద ఛార్జింగ్, రోజు వేడెక్కించడం, బాగా ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ పెట్టేసేయడము. ఒక సంవత్సరం తర్వాత ఏ ఫోన్ బ్యాటరీ హెల్త్ బావుంటదో మీరు జెప్పండి. సో, ఇప్పుడు మనకొక విషయం స్పష్టమైంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఒక్కటే సమస్య కాదు. హీట్ అనేది యాక్చువల్ మెయిన్ విలన్ ఆఫ్ ద స్టోరీ. మెయిన్ విలన్ అనేది హీట్. సో, ఇంకా చాలామంది చేసే కొన్ని పొరపాట్లున్నాయి. ఛార్జింగ్ పెట్టేసి గేమింగ్ ఆడతారు. వైర్‌లెస్ ఛార్జింగ్ పెడతారు. 0% వరకు బ్యాటరీ డ్రైన్ చేయడం. మొత్తం ఛార్జింగ్ మొత్తం అయ్యే వరకి చూడడం. ఒరిజినల్ ఛార్జర్ తప్పనిసరిగా వాడాలా? సో, ఈ ప్రశ్నలకు మనం సమాధానం చూద్దాం. ఇప్పటివరకు మనం తెలుసుకుంది ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటే కాదు, హీట్ కూడా బ్యాటరీకి అసలు పెద్ద శత్రువు అని. ఓవర్‌నైట్ ఛార్జింగ్ కూడా కొత్త ఫోన్లలో కొంతమందికి సురక్షితమే. కొంతవరకు సురక్షితం మనకి. ఇంకా చాలామంది చేసే కొన్ని పొరపాట్లున్నాయి. వాటి వల్ల బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పడుతుందని తెలుసుకోండి. సో, అందులో మొదటిది ఒక్కసారి నిజం చెప్పండి. ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి గేమ్స్ ఆడిన వాళ్ళు ఎంతమంది? సో, చాలా మటుకు చేస్తాం మనం. కానీ ఇది ఎంతవరకు మంచిదో కాదో తెలుసా అసలు మీకు? గేమ్ ఆడుతున్నప్పుడు ప్రాసెసర్ చాలా వేడెక్కుతది. అదే సమయంలో ఫోన్ ఛార్జ్ కూడా అవుతుంది. అంటే 2 పనులు ఒకటేసారి జరిగిపోతున్నాయి అక్కడ. సో, దీంతో ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ మరింత పెరుగుతది. సో, బ్యాటరీ ఇంకా ఎక్కువ హీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక సందేహం రావచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ మంచిదా అని? లేక కేబుల్ ఛార్జింగ్ మంచిదా? సమాధానం ఏంటంటే 2 పనిచేస్తాయి బానే. కానీ వైర్‌లెస్ ఛార్జింగ్‌లో విద్యుత్ గాలి ద్వారా ఫోన్‌కు చేరుతది. ఈ ప్రాసెస్‌లో కొద్దిగా అదనపు వేడి ఏర్పడొచ్చు దీంట్లో. అందుకే ఫోన్ ఎక్కువగా వేడెక్కితే కొద్దిసేపు తీసి చల్లబడనివ్వండి. పక్కన పెట్టండి. ఇంకో పెద్ద నమ్మకం ఏంటంటే చాలామందికి బ్యాటరీని పూర్తిగా జీరో అయ్యే వరకు అయ్యాకే చార్జ్ చేయాలి అని మొత్తం డ్రైన్ చేసేస్తారు. మొత్తం వాడేస్తారు. మొత్తం లో అయిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిన తర్వాత అప్పుడు ఛార్జింగ్ పెడతారు. సో, ఇది పాత కాలంలో కొన్ని బ్యాటరీ టెక్నాలజీకి వర్తిస్తుంది. కానీ ఈ రోజుల్లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీలకు ప్రతిసారి 0% వరకు డ్రైన్ చేయడం అవసరం లేదు. అసలు చాలా తరచుగా పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వాడడం కూడా మంచి అలవాటు కాదు. సో, కొంచెం ఉండగానే ఛార్జింగ్ పెట్టేసేయండి. ఇప్పటి వరకు మీకు కొత్తగా తెలిసిన విషయం ఏది? ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్
లేక 0% వరకు డ్రైన్ చేయకూడదన్న విషయం. కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఉపయోగకరమైన టెక్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏందంటే, ఒరిజినల్ చార్జర్ తప్పనిసరిగా వాడాలా? కొన్ని ఫోన్స్ మనము ఎవరింటికన్నా వెళ్తాము. అప్పుడు వాళ్ళ చార్జర్ ఏసుకొని పెట్టిస్తాం. సో, ఒరిజినల్ చార్జరే వాడాలా? లేకపోతే వేరే చార్జర్స్ కూడా వాడొచ్చా మన ఫోన్‌కని డౌట్. సో, ఒరిజినల్ లేదా మంచి నాణ్యత కలిగిన మీ ఫోన్‌కు అనుకూలమైన చార్జర్ వాడడం మంచిది. చాలా చౌకగా దొరికే నాణ్యత లేని చార్జర్స్ స్థిరమైన విద్యుత్ సరఫరా ఇవ్వకపోవచ్చు. సో, దాంతో ఫోన్ వేడెక్కడం లేదా ఛార్జింగ్ సమస్యలొచ్చే అవకాశం ఉంటది. సో, క్వాలిటీ బ్యాటరీస్ వాడండి. ఒక్కసారి ఆలోచించండి. మన ఫోను మనతో రోజుకి ఎన్ని గంటలుంటది. కాల్స్ మాట్లాడతాము, ఫోటోస్ తీస్తాము, ఫ్యామిలీ మెమోరీస్ ఉంటాయి. ఆఫీస్ వర్క్, బ్యాంకింగ్, నావిగేషన్, గూగుల్ మ్యాప్స్ అన్నింటికి అదే తోడుగా ఉంటది. సో, అలాంటి ఫోన్‌లో ఇంపార్టెంట్ అయిన పార్ట్ ఏదంటే బ్యాటరీ. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది బ్యాటరీ. సో, బ్యాటరీకి కూడా దాన్ని జాగ్రత్త చూసుకోవడం మన బాధ్యత. ఇప్పుడు చివరగా నేను కూడా ఫాలో అయ్యే బెస్ట్ ఛార్జింగ్ రొటీన్ చెప్తా. ఎంత శాతం వద్ద ఛార్జ్ పెట్టాలి? ఎంత శాతం వద్ద తీసేయాలి? బ్యాటరీ హెల్త్ ఎక్కువ కాలం బాగుండాలంటే రోజు ఏం చేయాలి? ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా! ఫాస్ట్ ఛార్జింగ్, హీట్, ఛార్జింగ్‌లో గేమింగ్ ఆడొద్దు, 0% వరకు డ్రైన్ అయ్యే వరకు చూడొద్దని. కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరు అడిగే ఒక ప్రశ్న ఏందంటే, అయితే రోజు ఎలా ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఎక్కువ సంవత్సరాలు బాగుంటదని. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు 100% వరకు ఛార్జ్ చేయకూడదు అనే కఠిన నియమం లేదు. అలాగే 80% దాటితే వెంటనే తీసేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు అవకాశం ఉన్నప్పుడు బ్యాటరీని సుమారు 20% నుంచి 8% మధ్యలో ఉంచడం వల్ల దీర్ఘకాలంలో బ్యాటరీపై ప్రెషర్ తగ్గుతదనమాట. సో, 80%, 85%లో కూడా తీసేయండి. కానీ 100% ఉండాల్సిన అవసరం లేదు. కానీ గుర్తుంచుకోండి, ప్రయాణం, ఆఫీస్ లేదా రోజంతా బయట ఉండాల్సిన రోజుల్లో 100% వరకు ఛార్జ్ చేయడం కూడా పూర్తిగా సాధారణమే. ఎప్పుడైనా ట్రావెల్ చేయాల్సొస్తే మాత్రం అది కంపల్సరీ 100% చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి ఇంకొక అపోహ. 100% వరకు ఛార్జ్ చేస్తే బ్యాటరీ వెంటనే పాడైపోతదని. సో, కాదు. అప్పుడప్పుడు 100% వరకు కూడా చార్జ్ చేయడం కామనే. మనకి ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నప్పుడు మనం బయటికెళ్ళాల్సొస్తది. అప్పుడు కావాల్సొస్తది గానీ 100% చేయొచ్చు. కానీ రెగ్యులర్‌గా చేయడం కరెక్ట్ కాదు. కానీ ఎక్కువసేపు 100% వద్ద ఉంచడం, ముఖ్యంగా వేడి పరిస్థితుల్లో మాత్రం బ్యాటరీపై ప్రెషర్ పడతది. సో, ఇంకొకటి చాలామందికి నమ్మేదేంటిది అంటే ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని చంపేస్తదని. సరైన చార్జర్, సరైన ఫోన్ వాడితే ఫోన్‌లోని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఛార్జింగ్‌ను కంట్రోల్ చేస్తది. అయితే అధిక వేడి మాత్రం బ్యాటరీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తది. సో, బ్యాటరీ ఇంకొక అపోహ ఏంటిది? బ్యాటరీ 0% అయిన తర్వాతే ఛార్జ్ పెట్టాలి అని చాలామంది అనుకుంటారు. ఈ రోజుల్లో లిథియం అయాన్ బ్యాటరీలకు ఇది అవసరం లేదు. 0% అయ్యే వరకు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు వీడియో మీకు ఉపయోగించిందని అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఫోను ఖరీదు ఎంతైనా దాన్ని నడిపేది ఒక చిన్న బ్యాటరీ. కాబట్టి బ్యాటరీని ప్రేమగా చూసుకోండి. అది మీ జీవితంలో ఎన్నో ముఖ్యమైన క్షణాలను, శక్తిని ఇస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టు అనిపిస్తే లైక్ చేయండి. మీకు కొత్తగా తెలిసిన విషయం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా రోజు ఇలాంటి ఉపయోగకరమైన టెక్ టిప్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.